హలో ఎవరీవన్, దిస్ ఇస్ డాక్టర్ శిరీష. న్యూబార్న్ బేబీస్కి చాలా మందికి బర్ఫింగ్ తీయించడము అండ్ పాలు తాగిన తర్వాత ఎంతసేపు భుజం పైన ఎత్తుకోవడము ఇది కొంతమందికి తెలియదండి. సో దానివల్ల బేబీస్ నైట్ టైం ఎక్కువసేపు ఏడవడం కానివ్వండి, సరిగా మోషన్ పాస్ చేయకపోవడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. సో ఒక 3 to 4 మనకి వెరైటీస్ ఉంటాయి బర్ఫింగ్ తీయించడంలో. ఈజీ మెథడ్ మీరు చూస్ చేసుకోండి. ఒకటి ఏంటంటే మనం ఇది యూజువల్గా అందరూ చేసే మెథడ్. భుజం పైన ఎత్తుకున్నప్పుడు ఇలా మనం గట్టిగా తట్టినప్పుడు గ్యాస్ అనేది వెళ్ళిపోతుంది. ఇది ఒక మెథడ్. అండ్ ఇంకొకటి, కంఫర్టబుల్గా కూర్చున్నప్పుడు బేబీని ఇలా కూర్చోబెట్టి జస్ట్ చిన్న ముందుకు అన్నప్పుడు ఇలా కూర్చున్నప్పుడు స్పైన్కి ఏం కాదు బేబీకి. ఇది సెకండ్ టైప్ పొజిషన్. సో ఈ పొజిషన్లో కూడా బేబీ కంఫర్టబుల్గా ఉంటుంది. సో చాలాసేపు పడుకుంటారు, గ్యాస్ కూడా చక్కగా రిలీజ్ అవుతుంది. పైన కూడా ఇలా బేబీని తీసుకోవచ్చు అండి. హ్యాండ్ పైన కూడా ఇలా మనం బర్ఫింగ్ చేసుకోవచ్చు బేబీని. సో ఇందులో ఏది బెస్ట్ మెథడ్ మీరు చూస్ చేసుకున్నా సరే అట్లీస్ట్ ఒక 10-15 minutes బర్ఫింగ్ చేసినట్టయితే గ్యాస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేవి